సంజీవని మొక్క నిజమేనా? రామాయణ కాలంలో లక్ష్మణుడి ప్రాణాలను కాపాడడానికి హనుమంతుడు సంజీవని అనే ఔషధాన్ని తీసుకువచ్చి ప్రాణాలను కాపాడతాడు. అలా మనకు సంజీవని గూర్చి తెలుసు. అయితే అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. సంజీవనిగా పిలువబడే ఆ మొక్కను కనుక్కోవడానికి ప్రపంచ మేధావులు కూడా రీసెర్చ్ మొదలుపెట్టారు. అయితే వారి అభిప్రాయం ప్రకారం ఆ మొక్క ఇండియాలోనే ఉందని చెబుతున్నారు. ఇటీవల ఈ మొక్క గురించి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన బాటనీ ప్రొఫెసర్ సదాశివయ్య దీనిపై అధ్యయనం చేసి ఒక మొక్కను తిరుమలయ గుట్టపై గుర్తించారు. ఆ మొక్కను మనం పెట్టకాళ్ల మొక్క అని అంటూ ఉంటాం. దీన్ని శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోక్టెరిస్. ఈ మొక్కకు గల ప్రత్యేకత ఏంటంటే ఎంత ఎండిన మొక్కైనా నీటిలో వేస్తే చిగురించడమే. అయితే తెలంగాణలోని కొందరు గ్రామీణులు ఎండిన ఆ మొక్కను మండించి చిన్నపిల్లలకి బాలింతలకి ఊదు పొగలా ఉపయోగిస్తుండడం విశేషం. ఇదే మొక్కలు ఉస్మానియా యూనివర్సిటీలోనూ పెద్ద మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. నిజంగా సంజీవని ప్రయోగం కనుక సక్సెస్ అయితే మాత్రం రోగాలు నయమవడంతో పాటు ప్రాణాలకే ముప్పు తప్పుతుందంటే సంతోషమే కదా. మరి ఈ కథను మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎప్పటికప్పుడు ఇలాంటి న్యూస్ మీకు అందుతూనే ఉంటాయి.